రామోజీరావు పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా వచ్చి నివాళులర్పిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిర్మాత రాఘవేంద్రరావు ఆయన నివాళి అర్పిస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. రామోజీరావుతో ఆయనకున్న అనుబంధం చెప్పలేనిది అన్నట్టుగా అర్థమవుతోంది మనకి పరిస్థితి చూస్తుంటే. అనేక సినిమాలు రామోజీరావుతో కలిసి వర్క్ చేసిన అనుభవం ఆయనకుంది. ఒక్కొక్కరిగా రామోజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే. ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కొక్కరిగా వచ్చి రామోజీరావుకు నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. తారక్ రామారావు కూడా మనం కళ్యాణ్ రామ్ నివాళి అర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అటు కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఓదారుస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయన లేని లోటు తీరేది కాదు. ఆయన లాంటి వ్యక్తి మరోసారి పుట్టారనే భావన కూడా కలుగుతోందని ఒక్కొక్కరిగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. వారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరుందో. ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియాపచళ్లతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పూర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.